మీ చర్చిల్లో కూడా అరటిపళ్ళు ఇస్తే పిల్లలు పుడతారని, అలాగే కర్చీఫ్ ఇస్తే స్వస్థత పొందుతారని, మరికొందరు యేసుక్రీస్తు మార్కెట్కి వస్తున్నారని, కూరగాయలు కట్ చేసిస్తున్నారని, ఖాళీ సిలిండర్ బయట పెడితే ఫుల్ అయిపోతుందని, తెల్లారితే ఫోన్ పేలో లక్షలు పడిపోతున్నాయని, మరి ఇవన్నీ మూఢనమ్మకాలు కాదా? ఇవి మూఢనమ్మకాలు కాదు, ఇవి మోసాలు అంటారు వీటిని. ప్రతి మతంలో మోసగాళ్ళు ఉన్నారు. ఇది తీసుకుని వెళ్తే ఏదో జరుగుతుంది అనేటువంటి ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మోసాలే. అయితే ఈ మధ్యన వెరీ రీసెంట్గా కొంతమంది క్రైస్తవులు కాని వారు కొంతమంది చర్చెస్లోకి ఎంటర్ అయ్యి కావాలనే ట్రోలింగ్ వీడియోస్ కోసం కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు అనేది కూడా ఈ మధ్యన ఒక వ్యక్తి నాతో చెప్పడం నేను విన్నాను. ఒకవేళ ఇది నిజమైతే కొంతమంది చర్చెస్లోకి వెళ్ళి వారు సాక్ష్యం చెప్తామనే పేరుతో నాకు పలానా వాడు కర్చీఫ్ ఇస్తే స్వస్థత అయింది, నాకు గ్యాస్ సిలిండర్ పెడితే గ్యాస్ సిలిండర్ నిండిపోయింది, ఏటీఎం కార్డులో ఏటీఎం పెడితే నాకు డబ్బులు వచ్చినాయి, ఇలాంటి ఫేక్ సాక్ష్యాలు కొంతమంది చెప్తా ఉన్నారు. వీరి గురించి నేను క్రొత్తగా చెప్పక్కర్లే, చాలామంది వీరి గురించి వీడియో చేశారు. వినండి, దేవుని యొక్క నామము అవమానపరచబడుతుందంటే ఇటువంటి వారి వల్లనే.